Hi everyone, welcome back to our channel Learn English with Amir. So last video lo manam 3rd April 2023 High Court examination previous year paper junior assistant yokka paper yokka part 1 discussion English part మనం చేయడం జరిగింది అండ్ పార్ట్ 2లో రిమైనింగ్ 20 క్వశ్చన్స్ డిస్కషన్ ఇప్పుడు మనం చేయడానికి ట్రై చేస్తాం ఓకేనా. సో ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ని మిస్ చేశారో ఎవరైతే చూడలేదో తప్పకుండా వీడియో చెక్ చేసుకుని వీడియో చూడండి ఓకే. సో కంప్లీట్గా 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ 40 క్వశ్చన్స్లో 20 ఫస్ట్ పార్ట్లో ఇప్పుడు 20 సెకండ్ పార్ట్లో జరుగుతుంది ఓకే. సో కంటిన్యూషన్ని స్మూత్గా వినేవాళ్ళు చాలా కంటిన్యూస్గా క్వశ్చన్స్ని మాత్రం ఆన్సర్ చేస్తూ ఉండండి ఓకే రైట్. ఒకవేళ కనుక మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ ఓన్గా చేయడం కష్టం అవుతుంది అనుకోండి, మీకు హెల్ప్ చేయడం కోసమే మన యాప్లో కోర్సెస్ అనేవి ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, హై క్వాలిటీ టాప్ నాచ్ కోర్సెస్ ఓకే. సో మీరు ఏం చేయాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్లో మీరు ఎన్రోల్ అయిపోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేయాలి అంటే కింద లింక్ కామెంట్ సెక్షన్ పిన్ చేసి పెట్టేశాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మన యాప్ యొక్క లింక్ మీకు కనిపిస్తుంది. యూస్ ద లింక్, డౌన్లోడ్ ది యాప్, డెమోస్ చూడండి పెయిడ్ కోర్సెస్లో అండ్ హ్యాపీగా ఎన్రోల్ అయిపోవచ్చు ఓకే. హైకోర్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి సపరేట్ కోర్సే ఉంది, చెప్తాను కొద్దిసేపట్లో. సో డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ చెక్ ద డెమో వీడియోస్ టు జాయిన్ ద కోర్సెస్ ఓకే. తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ ఇంగ్లీష్ కోర్సెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ ఇంగ్లీష్ కోర్సెస్ మన యాప్లో మీకు చాలా క్లియర్గా A to Z మెటీరియల్ దొరుకుతుంది అనమాట ఓకే. డౌన్లోడ్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ రైట్. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ SI కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేస్తున్నారో తెలంగాణ, ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 5 months టైం ఉంది. సో SI కానిస్టేబుల్ సంబంధించి మీరు ప్రిపరేషన్ చేయాలనుకుంటే 3 months కోర్స్లో ఎన్రోల్ అయిపోయి మీ ప్రిపరేషన్ మీరు బూస్ట్ చేసుకోవచ్చు. 399 రూపీస్కి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ కవర్ అవుతుంది. అండ్ SI కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలంటే 6 months కోర్స్ కూడా మన యాప్లో అవైలబుల్ ఉంది. డౌన్లోడ్ ది యాప్ అండ్ చెక్ ఇట్ నౌ ఓకే. అండ్ ఓన్లీ ఒకాబులరీ కోర్స్ కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే, గ్రామర్ ఒకవేళ నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పేసి మీరు అనుకుంటే ఒకాబులరీలో కనుక ప్రాబ్లం ఉంటే ఒకాబులోంచి మనకి హైకోర్టులో అప్రాక్సిమేట్గా 18+ మార్క్స్ రావడం జరుగుతుంది అనమాట. గ్రామర్ నేను హ్యాండిల్ చేస్తాను సార్, ఒకాబులరీలో ప్రాబ్లం ఉంది అని కనుక మీరు అనుకుంటే ఓన్లీ ఒకాబులరీ కోర్సు కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఒకాబ్ బూస్ట్ అనే ఈ ఒక్క కోర్సు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అవసరమైన ఒకాబులరీని కవర్ చేస్తూ బ్యూటిఫుల్గా స్ట్రక్చర్ చేస్తుంది అనమాట. సో యాప్ డౌన్లోడ్ చేయండి, ఒకాబ్ బూస్టర్ కోర్స్ కనిపిస్తుంది. 99 రూపీస్కి 3 months వ్యాలిడిటీతో బ్యూటిఫుల్ కోర్స్ ఒకటి ఉందన్నమాట. తప్పకుండా చెక్ చేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పకుండా మీరు టెస్ట్ సిరీస్ని కూడా తీసుకొని టెస్ట్ సిరీస్లో మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్లో కూడా తప్పకుండా ఎన్రోల్ అవ్వండి. టెస్ట్ సిరీస్ ట్యాబ్లోకి వెళ్ళిన వెంటనే ఈ టెస్ట్ సిరీస్ నేమ్ మీకు కనిపిస్తుంది. 49 రూపీస్కి 10 టెస్ట్ వస్తాయి, తప్పకుండా చెక్ చేసుకోండి. అండ్ హైకోర్ట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ కనుక నాకు కావాలి అని మీరు అనుకుంటే కంప్లీట్ లాంగ్వేజ్ కోర్స్ మన యాప్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది. మీరు చేయాల్సింది ఏంటంటే హ్యావ్ టు డౌన్లోడ్ ది యాప్ అండ్ మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్లో ఎన్రోల్ అయితే సరిపోతుంది. 399 రూపీస్కి 3 months కోర్సు హైకోర్ట్ ఎగ్జామినేషన్స్కి డైరెక్ట్గా పనికొచ్చే బ్యూటిఫుల్ కోర్స్ అనమాట. సో ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో ఇమీడియట్గా ఇంగ్లీష్ కనుక మీకు ప్రాబ్లం అయితే ఇది వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. దీంట్లో గ్రామర్ వస్తుంది, ఒకాబులరీ వస్తుంది, థియరీ వస్తుంది, ప్రాక్టీస్ వస్తుంది, ప్యాసేజెస్ వస్తాయి, అన్నీ వస్తాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్తో పాటు వస్తాయి అనమాట. సో ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసి వీడియోస్ చూడండి ఓకేనా రైట్. ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కూడా మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. 2025లో రాబోతున్న SSC నోటిఫికేషన్, అది CGL కావచ్చు, MTS కావచ్చు, CHSL కావచ్చు, GD కావచ్చు, బ్యాంక్ PO కావచ్చు, క్లర్క్ కావచ్చు, అందరు స్టూడెంట్స్ కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్ SSC కోర్స్లో ఎన్రోల్ అయి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో మన లాస్ట్ వీడియోలో 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రిమైనింగ్ 20 క్వశ్చన్స్ ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 75 లాస్ట్. సో ఇక్కడ మనం చేద్దాం క్వశ్చన్ నెంబర్ 76 ఓకే రైట్. సో 20 క్వశ్చన్స్, దీంట్లో గ్రామర్ అండ్ వొకాబులరీ క్వశ్చన్స్ కనిపిస్తుంటాయి. మీరు ఆన్సర్ చేయండి అండ్ తప్పకుండా ప్రతి ఒక్క ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా రైట్ గైస్. స్టార్ట్ చేద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కొల్యూషన్ అనే వర్డ్కి ప్రాపర్ స్పెల్లింగ్ ఏమవుతుంది ఓకేనా. సో ప్రాపర్ వర్డ్ చూడండి ఒకసారి. కొల్యూషన్ డబల్ L రాయాలి, USION రాస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద ప్రాపర్ స్పెల్లింగ్. కొల్యూషన్ అంటాం అనమాట. సో కొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే యాక్చువల్గా 2 groups ఆర్ 2 persons ఆర్ మెనీ పర్సన్స్ కుమ్మక్ అవడం బేసికల్గా కొల్యూషన్ అంటే. వేరే పర్సన్ని కనుక మనము అటాక్ చేయడానికి ట్రై చేసినా, డ్యామేజ్ చేయడానికి ట్రై చేసినా, దట్ ఈస్ బేసికలీ కాల్డ్ కొల్యూషన్, కుమ్మక్ అవడం అనమాట. సో ప్రాపర్ స్పెల్లింగ్ అవుతుంది ఇదనమాట. సో కొల్యూషన్కి ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2తో కలిగిన ఈ వర్డ్ అవునా కదా. ఇది మీరు చెక్ చేసుకోండి. డబల్ S వచ్చే ఛాన్స్ లేదనమాట, సింగిల్ L కూడా రాదు ఓకేనా, డబల్ S రాదనమాట. సో ఆన్సర్ కొల్యూషన్ అంటాం ఓకే, ఈజీ రైట్. క్వశ్చన్ నెంబర్ 77. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. కమాన్, సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ది ఆప్షన్స్. ఇచ్చిన ఆప్షన్స్లో ప్రాపర్ స్పెల్లింగ్ ఎక్కడ ఉంది? ఫినామినన్ అనే వర్డ్ ప్రాపర్గా రాసామా లేదా? సో చెక్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఫినామినన్ అనే వర్డ్ని మనం ప్రాపర్గా ఇలా రాస్తాం అండ్ ఇది బాగుంది కూడా అండ్ మనకు కావాల్సిన ఏంటి కరెక్ట్ వనే. సో ఇది ఆన్సరే, మిగతావి రాంగ్ ఉండాలి, చెక్ చేసుకోండి ఒకసారి రైట్. నెక్స్ట్ ప్రిజర్వేషన్ తీసుకుంటే కనుక ప్రిజర్వ్డ్ అనే వర్డ్ స్పెల్లింగ్ ఎక్కడో తేడా కొడుతుంది చూడండి ఒకసారి. ప్రిజర్వ్డ్, we need to write the spelling like this, but ఇక్కడ ఉంది double E, we need single E. సో ఆప్షన్ 3తో ఉన్నది వర్డ్ రాంగ్ అనమాట.
ఎక్సలెంట్ అనే వర్డ్లో కూడా తేడా గుర్తుంచండి ఒకసారి. ఎక్సలెంట్ అనే వర్డ్ ప్రాపర్ స్పెల్లింగ్ అవుతుంది LLENT, బట్ ఇక్కడ ఉంది ANT, సో ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో రాంగ్. పొజెసివ్ ఈ వర్డ్ని మనం గ్రామర్లో కూడా చాలా చదువుతాం అనమాట జెనెటివ్ కేసులో. పొజెసివ్ అనే వర్డ్కి SS 2 టైమ్స్ రాసేసి ఇలా రాస్తాం అనమాట స్పెల్లింగ్. పొజెసివ్ నాది అనే ఫీలింగ్, పొజెషన్ అనమాట. సో దాంట్లో SS అండ్ SS ఇక్కడ కూడా రావాలి, అది మిస్ అయింది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. సో ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 1. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడిగారు కాబట్టి ఒకటి కరెక్ట్ ఆప్షన్, మిగతావన్నీ రాంగ్ ఉంటాయి, అది మీకు కళ్ళకి కనిపించేస్తుంది కూడా. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందన్న 1. ఈజీ క్వశ్చన్స్, హైకోర్ట్ క్వశ్చన్స్ అంటేనే ఈజీ, హైకోర్ట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అంటేనే ఈజీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. బేసిక్స్ చదువుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. చాలా మంచిగా మీరు 40 క్వశ్చన్స్లో 40 out of 40 అయినా కొట్టవచ్చు, 35+ అయితే కొట్టారు బయటికి రావచ్చు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 78. I ate some rice. ఏం చేయాలంట? ఐడెంటిఫై ద క్లాస్ ఆఫ్ అడ్జెక్టివ్. ఓకే, సమ్ అనే వర్డ్ అడ్జెక్టివ్ అని మనందరూ తెలుసు, బికాస్ ఇట్ ఈస్ షోయింగ్ ద క్వాంటిటీ ఆఫ్ రైస్. మీ దగ్గర ఏముంది? యాక్చువల్గా రైస్ ఉంది, అవునా కదా? రైస్ అండ్ దాని వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్. ఎంత రైస్ ఉంది నీ దగ్గర? కొంచెం అని చెప్తున్నాం కదా, సమ్, అవునా? నౌన్ యొక్క క్వాంటిటీ చూపిస్తున్నాము, ఇదేమవుతుంది అంటే అడ్జెక్టివ్ అనమాట. అండ్ పర్పస్ ఏంటి ఇక్కడ? క్వాలిటీ చూపించడమా లేకపోతే క్వాంటిటీ చూపించడమా? రైట్. సమ్ అంటాం, లిటిల్ అంటాం, ఫ్యూ అంటాం, లేకపోతే లాట్ ఆఫ్ అంటాం, మచ్ అంటాం, మచ్ రైస్, అవునా కదా? మీనింగ్ ఇవన్నీ ఏం చూపిస్తాయంటే దే ఆర్ యూస్ టు షో క్వాంటిటీ ఎవెన్చువల్లీ. సో సమ్ అనే వర్డ్ ఏ క్లాస్ ఆఫ్ అడ్జెక్టివ్ కిందకి వస్తుంది అంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఆబ్వియస్గా. అండ్ వీ కాల్ దెమ్ డిటర్మినర్స్ ఆల్సో. ఒకవేళ ఈ నేమ్ ఇచ్చి ఉండే బాగుండే యాక్చువల్గా, డిటర్మినర్ క్లాస్ కిందకి వస్తుంది యాక్చువల్గా, అవునా? ఆర్ వీ ఆల్సో కాల్ దెమ్ క్వాంటిఫైయర్స్. ఏమంటాం? క్వాంటిఫైయర్స్. అది ఉంటే పట్టుకోవడం కొంచెం కష్టమేది. ఇప్పటికైతే క్వశ్చన్ ఈజీ అంట. ఓకేనా? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అసలు కాదు, అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ కాదు, నంబర్ చూపించట్లేదు, క్వాలిటీ చూపించే వర్డ్ కాదు, ఇది క్వాంటిటీ వర్డ్, అవునా కదా? ఈజీ క్వశ్చన్ ఉంది. Question number 79. Let us try to concentrate on this. Yeah. One who sacrifices his life for a cause. ఎవరైతే పర్సనో అతని ప్రాణాలని ఒక కాజ్ కోసం లేదా ఒక పర్పస్ కోసం, దేశం కోసం త్యాగం చేస్తాడో ఆ పర్సన్ని మనం ఏమంటాం? వి కాల్ హిమ్ అ మార్టైర్. హిందీలో అంటారు షహీద్. ఏమంటారు యాక్చువల్గా? తెలుగులో అంటారు అమరుడు. ఏమంటారు యాక్చువల్గా? దేశం కోసం అతను అమరుడైపోయాడు అని చెప్తారు కదా. అమరుడు అని చెప్పాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనం యూస్ చేసే వర్డ్ అవుతుంది మార్టైర్. సో మెనీ సోల్జర్స్ ఆర్ గెటింగ్ మార్టైర్డ్ ఇన్ ది POK. ఓకేనా? POKలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చాలామంది స్టూడెంట్స్ అంటారు, చాలామంది సోల్జర్స్ ఏమవుతారంటే మార్టైర్ అయిపోతున్నారు, అవునా కదా? రైట్. మార్టైర్ అవుతున్నారంటే అమరులు అయిపోతున్నారు. సో దే ఆర్ సాక్రిఫైసింగ్ దైర్ లైఫ్ ఫర్ ద కాజ్, దేశభక్తి కోసం, అవునా కదా? దట్ ఈస్ కాల్డ్ ప్యాట్రియాటిజం బై ద వే, అవునా? దేశభక్తిని ఏమంటాం అంటే ప్యాట్రియాటిజం. అండ్ దేశభక్తి ఉన్నవాడిని అంటాం ప్యాట్రియాట్. ఏమంటాం? ప్యాట్రియాట్. ఇది పక్కన పెట్టేస్తాం. ఓకేనా? సో రైట్ నౌ మనకి ప్యాట్రియాట్ అవసరం లేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మార్టైర్. ఎవరైతే అతని లైఫ్ని కూడా లెక్క చేయకుండా ఒక కాజ్ వైపు అడుగులేస్తాడో, ప్రాణాలు కూడా వదిలేస్తాడో అట్లాంటి వాడిని ట్రైటర్ అనము. ట్రైటర్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ అ చీటర్. ఇంపోస్టర్ అంటే, ఇంపోస్టర్ ఈజ్ అ పర్సన్ హూ ప్రిటెండ్స్ టు బి సమ్మన్ ఎల్స్. రాసుకోండి. ఇంపోస్టర్ ఈజ్ అ పర్సన్ హూ ప్రిటెండ్స్ టు బి సమ్మన్ ఎల్స్. వేరే వ్యక్తిలాగా అతని పేరు చెప్పుకొని అతని రోల్లో కనుక వేరే వ్యక్తి, ఇంకొక వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఒక ఫ్రాడ్ పర్సన్ వస్తే, హూ ప్రిటెండ్స్ టు బి సమ్మన్ ఎల్స్, వేరే వాళ్ళ యొక్క ఐడెంటిటీ యూస్ చేసుకొని అతనే ఆ పర్సన్లా వస్తే ఆ ఫ్రాడ్ పర్సన్ని ఏమంటాం? వి కాల్ హిమ్ అ ఫ్రాడ్, రైట్? ఆ ఫ్రాడ్ పర్సన్ని ఏమంటాం అంటే వి కాల్ హిమ్ అన్ ఇంపోస్టర్. ఏమంటాం? ఇంపోస్టర్. ఫేక్ పర్సన్ అనమాట. ట్రైటర్ అంటేనేమో చీటర్, గద్దార్ అంటాం హిందీలో. సో ఆప్షన్ 1 కరెక్ట్ కాదనమాట. సో ఇంపోస్టర్ ఇది కూడా కాదు, ఫేక్ పర్సన్ కాదు, ఫైటర్ కాదు. ఆన్సర్ ఏంటి అంటే మార్టైర్. దేశం కోసం ప్రాణాలు వదిలేసే పర్సన్ అంటారు మార్టైర్. ఓకేనా? రైట్. సో ఇలా మీరు 1 word సబ్స్టిట్యూషన్స్ చదవండి. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకాబులరీలో 1 word సబ్స్టిట్యూషన్ నుంచి. సో ఒకాబ్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ని తప్పకుండా మీరు చెక్ చేయండి. సబ్స్టిట్యూషన్, ఎస్ ఆర్ నో? రైట్. ఓకే గైస్, నెక్స్ట్ వన్. టేకెన్ అ బ్యాక్. యూ కెన్ సే ఐ వాజ్ టేకెన్ అ బ్యాక్. మీరు ఇంగ్లీష్ కనుక ఒకవేళ మూవీస్ చూసినా లేకపోతే సిరీసెస్ చూసినా తప్పకుండా వినే ఉంటారు. వెన్ సమ్మన్ సేస్ ఐ వాజ్ టేకెన్ అబ్యాక్ అంటాం బేసికల్గా. ఐ వాజ్ టేకెన్ అబ్యాక్ బై దట్ షాట్. నో many a time when a commentator comments for a live match, I have listened to this expression a lot. The commentator says, I was taken aback by that atrocious shot. అంటే మీనింగ్ ఏంటి అంటే సడన్గా ఆడిన ఆ షాట్ చూసిన వెంటనే నేను అసలు షాక్ అయిపోయా. ఐ వాజ్ స్టన్డ్. యూ కెన్ సే ఐ వాజ్ స్టన్డ్, రైట్? యూ సే ఐ వాజ్ స్టన్ అయిపోయా. ఐ వాజ్ షాక్డ్, షెల్ షాక్డ్ అని కూడా అంటాం. ఐ వాజ్ షెల్ షాక్డ్. ఎంతో జాగ్రత్తగా ఆడిన సిచ్యువేషన్లో చాలా కేర్లెస్గా షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు, రైట్? ఐ వాజ్ షెల్ షాక్డ్, ఐ వాజ్ స్టన్డ్, ఐ వాజ్ టేకెన్ అ బ్యాక్, అవునా కదా? ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఏమంటే యాక్చువల్గా నాట్ ఇన్ అ పాజిటివ్ వే బట్ ఇన్ అ నెగిటివ్ వే.
సర్ప్రైజ్డ్, కళ్ళ ముందు జరిగింది అసలు నమ్మలేకపోయా, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. చెప్పాలంటే యూస్ ది ఎక్స్ప్రెషన్ టేకెన్ అ బ్యాక్. సో టేకెన్ అ బ్యాక్ అంటే మీనింగ్ ఏంటి అంటే అసలు షాక్ అయిపోవడం, సర్ప్రైజ్ అవ్వడం. సో ఆన్సర్ 1 అవుతుంది. టేక్ ఆఫ్టర్ కాదు, ఓకేనా. సో టేక్ బ్యాక్ కూడా కాదు, షో ఆఫ్ చేయడం కూడా కాదు, ఆన్సర్ 1 అవుతుంది అనమాట. చాలా సింపుల్ అనమాట. ఇదేంటంటే ఒక ఫ్రేజ్ ఆర్ దీన్ని మనం అంటాం ఇడియం. వీ నీడ్ టు లెర్న్ ద మీనింగ్స్ ఆఫ్ సమ్ ఇడియమ్స్ అండ్ సమ్ ఫ్రేజెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వొకాబులరీ గైస్. ఓకే, తప్పకుండా మీరు చదవండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 81st క్వశ్చన్ చూస్తే ఇక్కడ మీకు మిమ్మల్ని ఎవరైతే చూస్తే ఇన్కరెక్ట్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఫ్రమ్ ది ఆప్షన్. ఇన్కరెక్ట్ వర్డ్ ఒకటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4 words ఉన్నాయి. ఐ స్ట్రాంగ్లీ కన్క్లూడ్ ద యూస్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డ్యూరింగ్ రైనీ సీజన్స్. రైనీ సీజన్స్ ఉన్నప్పుడు నేను ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోమని స్ట్రాంగ్గా ఏం చేస్తా, కన్క్లూడ్ చేస్తా. కన్క్లూడ్ చేయవు, అన్ఫార్చునేట్లీ నువ్వు కన్క్లూడ్ అనే వర్డ్ని రాంగ్గా వాడుతున్నావు. యూ స్ట్రాంగ్లీ సజెస్ట్, అవునా కదా. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ టు ఎవ్రీబడి దట్ everyone has to eat fresh fruits and fresh vegetables during rainy season. Rainy seasonsలో ఫ్రెష్ వెజిటబుల్సే తినండి, స్టోర్ చేసి తినకండి అని చెప్తాం అనమాట. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ అంటాం కానీ కన్క్లూజన్ అయితే కాదు కదా, అవునా కదా. సో ద వర్డ్ కన్క్లూడ్ ఈజ్ నాట్ ఫిట్టింగ్ ఇన్ ది కాంటెక్స్ట్. సో ఇక్కడైతే ప్రాబ్లం ఉంది. ఆప్షన్ 2ని మార్చేయండి సరిపోతుంది. ఇలా ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా మీకు ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈజీగా మీరు ఇంగ్లీష్లో మార్క్స్ కొడతారు, డోంట్ వరీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 82, సెలెక్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ అప్రోప్రియేట్ సినోనిమ్ గైస్. సో ఎలిమెంటరీ, వన్ ఆఫ్ ది ఎలిమెంటరీ క్వశ్చన్స్. ద వర్డ్ ఎలిమెంటరీ ఈస్ ఇట్ సెల్ఫ్ ది ఎలిమెంటరీ వర్డ్. అంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ ది వెరీ బేసిక్ వర్డ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ వెరీ బేసిక్ అండ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్, ఇఫ్ సంథింగ్ ఈజ్ ప్రిమిటివ్ ఇన్ ఇట్స్ నేచర్, వెరీ బేసిక్ థింగ్స్ని మనం అంటాం ప్రిమిటివ్. అట్లీస్ట్ ఈ వర్డ్ అనేది ఇచ్చి ఉండాల్సింది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం, అవునా కదా, రైట్. బట్ ఈజీ వన్స్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తుంటే మీరెందుకు మరి ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారు? ఇది చాలా సింపుల్ అనమాట. ప్రిమిటివ్ థింగ్స్ అన్న, బేసిక్ థింగ్స్ అన్న, వి కాల్ దెమ్ ఎలిమెంటరీ, అవునా కదా, రైట్. స్టార్టింగ్ స్టాండర్డ్లో ఉన్నాయని చెప్పేసి. సో కంపల్సరీ సినోనిమ్ కాదు, అవునా. హెవీ ఆన్సర్ కాదు, యూస్లెస్ ఆన్సర్ కాదు. ఆన్సర్ బికమ్స్ వెరీ బేసిక్ థింగ్స్. వెరీ బేసిక్ థింగ్స్ ఆర్ కాల్డ్ ఎలిమెంటరీ థింగ్స్, ప్రిమిటివ్ థింగ్స్. ఎసార్ నో, ఈజీ నన్ను అందరికీ ఆన్సర్ వచ్చేస్తుంది. Question number 83, what is the answer? Smallpox spreads by contact, so keep precaution. Substitution కనుక్కోవాలి, 1 word substitution again, అవునా కదా, రైట్. సో ఇక్కడ నీట్గా రాసి చూపిస్తాను చూడండి. ద diseases that spread by contact, that spread by direct contact. ఒకవేళ కనుక మనుషులు కాంటాక్ట్లోకి వస్తే, అంటుకుంటే కనుక వ్యాధులు వస్తే అంటు వ్యాధులు అంటారు కదా, వాటిని ఏమంటాం? డిసీజెస్ దట్ స్ప్రెడ్ బై డైరెక్ట్ కాంటాక్ట్తో కనుక వచ్చే డిసీజెస్ ఉంటే వాటిని ఏమని పిలవాలి? వాటిని చాలా సింపుల్ అనమాట. అంటు వ్యాధులు అని చెప్పాలి అంటే వీ కాల్ దోస్ డిసీజెస్ కంటేజియస్, అవునా కదా, రైట్. కంటేజియస్ డిసీజెస్ అంటాం. కంటేజియస్ డిసీజెస్ ఆర్ దోస్ డిసీజెస్ దట్ క్యాన్ బి స్ప్రెడ్ ఈజీలీ బై డైరెక్ట్ కాంటాక్ట్. ఒక డిసీజ్తో సఫర్ అయ్యే పర్సన్కి మీరు డైరెక్ట్గా అతనితో కాంటాక్ట్లోకి వెళ్తే చాలా డిసీజ్ మీకు కూడా వచ్చేస్తుంది. సో వి సే ద డిసీజ్ ఈజ్ కంటేజియస్. కరోనా ఈజ్ హైలీ కంటేజియస్, వ్యాప్తి చెందుతుంది అంటువ్యాధిలాగా, అవునా కదా, రైట్. సో అలా అనుకోండి, వ్యాప్తి చెందుతుంది. డెడ్లీ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ బ్రింగ్ డెత్ టు యూ, సీరియస్, డేంజరస్ అని చెప్పాలి. సో ఆప్షన్ 1 కాదు, మరి బ్రాడ్ వర్డ్ అయిపోయింది. ఫ్యాటల్ థింగ్స్ ఆర్ ఆల్సో థింగ్స్ దట్ ఆర్ డెడ్లీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా చాలా డేంజరస్ అని చెప్పాలి అంటే డెడ్లీ థింగ్స్ కోసం ఫ్యాటల్ అని కూడా వాడతాం. వి సే హీ హ్యాడ్ అ ఫ్యాటల్ బ్లో టు హిస్ హెడ్. ఫ్యాటల్ బ్లో అంటే మీనింగ్ ఏంటి? డెడ్లీ దెబ్బ తగిలింది అతని తలకి, చనిపోయాడు అతను, ఓకేనా. ఫ్యాటల్ బ్లో అంటాం అనమాట. ఓకే, ఇలాంటి వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాటల్ అన్నా కూడా డెడ్లీ. సో ఎపిడెమిక్ బేసిక్లీ షోస్ ఎనీ న్యాచురల్ డిసీజ్ ఇన్ ఇట్స్ బిగినింగ్ ఫేజ్, ఓకేనా. స్టార్టింగ్ ఫేజ్ ఆర్ బిగినింగ్ ఫేజ్ ఆఫ్ ఎనీ న్యాచురల్ డిసీజ్. ఒక న్యాచురల్ డిసీజ్ ఉంటే కనుక దాని యొక్క స్టార్టింగ్ ఫేజ్ని, ఆర్ కరోనానే ఉందనుకోండి, కరోనా స్టార్టింగ్ ఫేజ్లో ఏదైతే స్టేట్లో ఉందో దాన్ని మనం అంటాం ఎపిడెమిక్ అని, అవునా కదా. త్రూ అవుట్ ద వరల్డ్ స్ప్రెడ్ అయిపోతే దాన్ని మనం అంటాం పాండమిక్. ఏమంటే యాక్చువల్గా పాండమిక్, వి కాల్ కరోనా యాజ్ పాండమిక్ యాక్చువల్లీ. సో ఇప్పటికైతే ఇవి ఏవి ఆన్సర్స్ కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 3, హైలీ కంటేజియస్ డిసీజెస్. కంటేజియస్ డిసీజెస్ ఆర్ ద డిసీజెస్ దట్ స్ప్రెడ్ బై కాంటాక్ట్, టచ్తో స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి, అవునా. ఒక పేపర్ పెన్ పట్టుకొని ఇవన్నీ రాస్తూ ఉండాలి. చేతిలో వెపన్స్ ఉన్నాయా లేదా? వెపన్స్ పట్టుకోవాలి సోల్జర్. ఎస్ ఆర్ నో, రైట్. క్వశ్చన్ నెంబర్ 84, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ బెస్ట్ సబ్స్టిట్యూట్ ద ఫాలోయింగ్ పీస్ ఆఫ్ టెక్స్ట్. మళ్ళీ 1 word సబ్స్టిట్యూషన్. చలో మీరు చెప్పండి, 1 word సబ్స్టిట్యూషన్స్ని మిస్ చేసి ఎగ్జామ్కి వెళ్తారా? మిస్టేక్ అయిపోతుంది, ఓకేనా. వన్ హూ డిజైన్స్ హౌసెస్ అండ్ బిల్డింగ్స్. ఏ పర్సన్ అయితే హౌసెస్ని బిల్డింగ్స్ని డిజైన్ చేస్తాడో ఆ పర్సన్ని మనం అంటాం ఆర్కిటెక్ట్. ఎస్ ఆర్ నో. నీ ఇల్లు కూడా చాలా నీట్గా డిజైన్ చేసుకోవాలి, ప్రాపర్గా నీట్గా కట్టాలనుకో, ఉన్న స్పేస్లో ఎవ్రీ ఇంచ్ వాడుకుంటూ ఒక ఆర్కిటెక్ట్ని పిలిపించు. ఆర్కిటెక్ట్ చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తాడు అనమాట. సో
ఎవరైతే పర్సన్ ఇల్లు చాలా నీట్గా ప్లాన్ చేసి డిజైన్ చేసి కడతాడో ఆ పర్సన్ మనం ఏంటాం అంటే ఆర్కిటెక్ట్ అంటాం అవునా కదా. సో మేసన్ అన్నాం అనమాట. మేసన్ ఈజ్ అ పర్సన్ హూ వర్క్స్ విత్ స్టోన్స్, యాక్చువల్లీ స్టోన్స్ అండ్ బ్రిక్స్తో ఎవరైతే కనుక బేసికలీ పనిచేస్తారో స్టోన్ మేసన్ అని అంటారు యాక్చువల్గా. అండ్ బ్రిక్స్ అరేంజ్ చేసుకుంటూ ఎవరైతే బేసికల్ ఏదైనా తయారు చేస్తారో వాటిని కార్వైన్ చేస్తారో లేకపోతే వాటిని ప్రిపేర్ చేస్తారో అట్లాంటి పర్సన్స్ మనం అంటాం మేసన్స్. రాళ్ళతో పనిచేసే వాళ్ళని మేసన్స్ అంటాం. సో ఆప్షన్ 1 కరెక్ట్ కాదనమాట. ఇంజనీర్ మనకు తెలుసు అండ్ కంపోజర్ సాంగ్స్ కంపోజ్ చేస్తాడు. సో ఆన్సర్ కాదు, ఆన్సర్ ఆర్కిటెక్ట్ అంటాం మనం యాక్చువల్గా. ఇల్లు కడతాడు యాక్చువల్లీ అవునా కదా. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. డెస్పరేట్, సో సింపుల్ నో. డెస్పరేట్ అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. డెస్పరేట్ మనం రాస్తాం ఇలాగా, దిస్ ఇస్ ద స్పెల్లింగ్ ఆఫ్ డెస్పరేట్. డెస్పరేట్లో మనము ఇలా అయితే రాయము, ఇది రాంగ్ అవునా కదా, ఇది కూడా రాంగ్ ఉంది అవునా. డెస్పరేట్ ఈతో రాయాలా లేకపోతే ఏతో రాయాలా అంటే డెస్పరేట్ని మనం రాస్తాం ఈతో అవునా కదా, డెస్పరేషన్ అంటాం అనమాట. సో ఆప్షన్ 1 రాంగ్. సో ఆప్షన్ 3ని మీరు మార్క్ చేస్తే ఆన్సర్ పడినట్టే. ఓకే, ఇలా మీరు మార్క్ చేసుకొని వెళ్ళిపోండి. స్పెల్లింగ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి, బేసిక్ వర్డ్స్ చదువుకోండి. క్వశ్చన్ నెంబర్ 86, సారా క్లోజ్ హర్ ఐస్ టు ఆస్క్ అ విష్. దీంట్లో ఎక్కడో ఇన్కరెక్ట్ వర్డ్ ఉందంటే దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ ఆఫ్ దీస్ 4 వర్డ్స్ ఈజ్ ఇన్కరెక్ట్? ఏది రాంగ్ ఉంది? క్లోజ్ రాంగ్ ఉందా, ఐస్ రాంగ్ ఉందా, విష్ రాంగ్ ఉందా, ఆస్క్ రాంగ్ ఉందా? నా సారా క్లోజ్ హర్ ఐస్, ఆమె ఐస్ క్లోజ్ చేసుకుంది ఎందుకు? టు ఆస్క్ అ విష్. కళ్ళు మూసుకొని కోరిక కోరింది అని చెప్పాలంటే డూ యూ సే ఆస్క్ అ విష్ ఆర్ డూ యూ సే మేక్ అ విష్? వి సే మేక్ అ విష్ అవునా కదా, రైట్. కోరిక కోరుకో అని చెప్పేసి ఎవరైనా అడగాలనుకోండి, డూ యూ సే ఆస్క్ అ విష్ ఆర్ డూ యూ సే మేక్ అ విష్? మేక్ అ విష్ అవునా కదా, రైట్. ఈరోజు నీ బర్త్డే, సో మేక్ అ విష్ అంటాం అవునా కదా, రైట్. టుడే ఈజ్ యువర్ బర్త్డే, మేక్ అ విష్. వి డోంట్ సే ఆస్క్ ఫర్ అ విష్, ఆస్క్ ఫర్ అ విష్, టేక్ అ విష్, ఇవన్నీ రాంగ్. ప్రాపర్ యూసేజ్ ఏంటి అవునా కదా, రైట్. ప్రాపర్ యూసేజ్ ఏమవుతుందంటే వి కాల్ ఇట్ మేక్ అ విష్ అవునా కదా. సో మేకింగ్ అ విష్, ఆస్క్ అనే వర్డ్ ఇక్కడ ఫిట్ అవ్వట్లేదు కాంటెక్స్లో. సో ఆస్క్ షుడ్ బి రిప్లేస్డ్ బై మేక్. ఆప్షన్ 2 బికమ్స్ ది ఇన్కరెక్ట్ వర్డ్ ఇన్ దిస్ సెంటెన్స్. సార్ను ఇలా మీకు సెంటెన్స్లో ఒక రాంగ్ వర్డ్ ఇన్సర్ట్ చేసేసి మిస్టేక్ కూడా అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ యామ్ సీనియర్ డాష్ ఎమ్. దిస్ క్వశ్చన్ ఇస్ ప్రెటీ సింపుల్. ఇది ఎన్నిసార్లు వచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు. సీనియర్ అనే వర్డ్లో ఓఆర్ ఉంది కాబట్టి లాటిన్ అడ్జెక్టివ్స్ తోటి ఆల్వేస్ టు అనే వర్డ్ యూజ్ చేయాలి. ఒక్కసారి కాదు, ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఒక 30 to 40 టైమ్స్ డిఫరెంట్ పేపర్స్ కనిపించింది. లాటిన్ అడ్జెక్టివ్స్ అంటే ఓఆర్తో ఎండ్ అయ్యే వర్డ్స్ అనమాట. ఓఆర్ వర్డ్స్ అంటాం. ఓఆర్తో ఎండ్ అయ్యే అడ్జెక్టివ్స్ అన్నీ తీసుకోకండి. ఓఆర్ వర్డ్స్ దట్ యాక్ట్ యాజ్ అడ్జెక్టివ్స్ ఆర్ కోల్డ్ లాటిన్ అడ్జెక్టివ్స్. అండ్ లాటిన్ అడ్జెక్టివ్స్ దట్ ఎండ్ విత్ ఓఆర్ ఆల్వేస్ టేక్ ప్రిపోజిషన్ టు ఆఫ్టర్ దెమ్. సో అలాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? హ్యాపీగా 2 అనమాట. ఐ ఆమ్ సీనియర్ టు హిమ్. సింపుల్ క్వశ్చన్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ క్వశ్చన్, కమ్ ఆన్. ఇట్ ఈస్ అ డాష్ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ అ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్. కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ సైంటిఫికల్లీ. సచ్ అన్ ఈజీ క్వశ్చన్. సైంటిఫికల్లీ అనే వర్డ్ స్పెల్లింగ్ ఏమవుతుంది? సైన్స్ స్పెల్లింగ్ తెలుదా మీకు? సైంటిఫికల్లీ ఇలానే రాస్తాం అనమాట. ఓకేనా. సో సైంటిఫికల్లీ ఎక్కడ ప్రాపర్గా ఉందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, సైంటిఫికల్లీ అన్నింటిలో బాగుంది, ఇక్కడ బాగాలేదు యాక్చువల్గా సైన్స్ స్పెల్లింగే. సో సైంటిఫికల్లీ రాసుకుంటూ పోతే FICALLY వస్తుంది. సో ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ సింగిల్ వచ్చింది, ఇది రాంగ్. ఓకేనా. చూస్తే సైంటిఫికల్లీ ఇది బాగుంది, సైంటిఫికల్లీ ఇది కూడా బాగుంది అవునా కదా. నో, 2 ఆప్షన్స్ ఉన్నాయి రైట్ అంటే దీంట్లో ప్రాబ్లం ఉంది అవునా కదా, రైట్. 2 సిమిలర్గా ఉన్నాయి. సో ఏదో ఒకటే రావాలి లెక్క అయితే. ఒక ఆప్షన్లో యాక్చువల్గా మీకు ఇవ్వాలి IE కాకుండా EI అని చెప్పేసి అవునా కదా. ఇలా కనుక ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1. సో 2 అయితే కరెక్ట్ ఉండకూడదా, ఒకటే ఆప్షన్ ఉండాలి. సో ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ కనుక మీకు ఎగ్జామినేషన్ వచ్చాయనుకోండి, మీకు ఒక ఫ్రీ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ పేపర్లోంచి తీసుకున్న క్వశ్చన్ కాబట్టి మిస్టేక్ ఉన్నట్టు చెక్ చేయండి. ఓకేనా. నేను తీసుకున్న సోర్స్లో మిస్టేక్ ఉంది. ఎనీవే ఇలా మీకు రాంగ్ స్పెల్లింగే ఇస్తారనమాట. సో కరెక్ట్ స్పెల్లింగ్ మీరు చెప్పుకోవాలి. సో ఆన్సర్ 1. డోంట్ వరీ, మీ ఎగ్జామ్లో ఒకటే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 89th క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ బెస్ట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హీఈస్ లెస్ ఓల్డ్ దాన్ ఐ. అతను నాకంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తి. హీఈస్ లెస్ ఓల్డ్ దాన్ ఐ అంటే మీనింగ్ ఏంటి? నాకు ఏజ్ ఉంది, నేను ఆల్రెడీ ఓల్డ్ పర్సన్ని. ఓకేనా. నాకంటే కంపేర్ చేస్తే ఈ పర్సన్కి నా అంత ఏజ్ అయితే లేదు. ఓకేనా. చెప్పాలి అనుకోండి, ఇమాజిన్ ఐ యామ్ ఆఫ్ సర్టెన్ ఏజ్. ఓకేనా. ఒక ఏజ్ నేను చెప్పేశాను, ఆ నా ఏజ్ కంటే ఒక 2 years ఒక తక్కువ పర్సన్ ఉన్నాడు, -2 years. ఓకేనా. అప్పుడు మనం అంటాం హీ ఈస్ లెస్ ఓల్డ్ దెన్ ఐ అవునా కదా. సో వీఆర్ టాకింగ్ అబౌట్ పర్సన్ ఏ, వీఆర్ టాకింగ్ అబౌట్ పర్సన్ బి. అంటే బి అనేవాడు యంగ్, ఏ అనేవాడు ఓల్డ్ అని చెప్పేసి అనమాట. ఏ అంతా ఓల్డ్ పర్సన్, బి కాదు అని చెప్పేసి. ఏ కంటే బి చిన్నోడని. వీఆర్ ద సేమ్ ఏజా? సేమ్ ఏజ్ అనే మీనింగ్ అయితే కాదు, డిఫరెన్స్ ఉంది. సో ఆన్సర్ 1 కాదు. హీ ఈస్ నాట్ ఓల్డ్. ఓకేనా.
అంటే హీ ఈజ్ నాట్ ఓల్డ్ అంటే నాకంటే అతను ఓల్డ్ కాదనే సెన్స్ వస్తుంది. అట్లనే అసలు ఏజే లేదు అతనికి. నో, అదైతే డైరెక్ట్ చెప్పలేము. అవునా, ఆప్షన్ 2 రాంగ్. నాతో కంపారిజన్లో ఓల్డ్ కాదు అంతవరకే, మరి చిన్నపిల్లడు అనే ఫీలింగ్ అయితే రాదు కదా. హీఈస్ ఓల్డర్ దాన్ మీ, అతను నాకంటే పెద్దవాడా? నో, దిస్ ఈజ్ రాంగ్. లెస్ ఓల్డ్ అని చెప్తున్న స్టేట్మెంట్. సో ఆప్షన్ 3 రాంగ్ అనమాట. నాకంటే తక్కువ ఏజ్ కలిగిన వాడు. హీఈస్ నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ మీ, నా అంత ఏజ్ అతనికి లేదు, నా అంత ఓల్డ్ పర్సన్ కాదు, కంపారిటివ్లీ నాకంటే తక్కువ. అదే కదా దీని మీనింగ్. సో ఆప్షన్ 4 ఈస్ ది ఆన్సర్. సో మీనింగ్ అడుగుతున్నారంటే ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఇంకేం కావాలి చెప్పండి మీకు. అవునా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్ కిందకి వస్తానన్నా. మీరు తప్పకుండా బేసిక్స్ చదువుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. జూనియర్ అసిస్టెంట్లో మ్యాజిక్ చేయొచ్చు, హైకోర్టు జాబ్స్లో మ్యాజిక్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 90, రెలింక్విష్ సింప్లీ మీన్స్ టు గివ్ అప్ సంథింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, గివింగ్ అప్ సంథింగ్. అవునా, లేకపోతే క్విటింగ్ సంథింగ్. అవునా, ఏదైనా పనిని మనము వదిలేయడం, త్యాగం చేయడం, మధ్యలో ఆపేయడం, గివింగ్ అప్, రెలింక్విష్ అంటాం. అవునా కదా, గివ్ అప్ ఆర్ క్విటింగ్ అనే సెన్సెస్ సినోనిమ్ అడిగారు కాబట్టి డిమినిష్ కాదు. డిమినిష్ సింప్లీ మీన్స్ టు డిక్రీజ్, రైట్? డిమినిష్ మీన్స్ డిక్రీజ్ ఇన్ సైజ్ ఆర్ క్వాంటిటీ. సో ఇది కాదు ఆన్సర్. ఓకేనా, నైట్. ఇన్ఫైనైట్ అంటే మీనింగ్ నాన్ ఫైనైట్. అవునా కదా, బౌండ్లెస్ అనే మీనింగ్ వస్తుంది, వాస్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఇది కాదు. డిఫెండ్ అంటే సపోర్ట్, ఇది కాదు. ఆన్సర్ ఏంటి యాక్చువల్లీ? క్విట్. రెలింక్విష్ అంటే క్విట్ అనమాట మీనింగ్, గివ్ అప్ చేయడం అనే సెన్స్ వస్తుంది. ఓకే, ఓక్యాబ్ చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. క్వశ్చన్ నెంబర్ 91, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్. మై అంకుల్ అప్రైజ్ మీ డాష్ ది ఇన్సిడెంట్. నా అంకుల్ నాకు ఇన్సిడెంట్ గురించి, ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పాలనుకోండి. వి యూస్ ద వర్డ్ అప్రైజ్డ్. అండ్ రిమెంబర్ దిస్, దెర్ ఈస్ అ ఫిక్స్డ్ ప్రపోజిషన్ దట్ గోస్ విత్ ద వర్డ్ అప్రైజ్ అండ్ ఇట్ హ్యాపెన్స్ టు బీ ఆఫ్. అప్రైజ్డ్ ఆఫ్ సంథింగ్. అప్రైజ్డ్ ఆఫ్ సంథింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇవ్వడాన్ని అప్రైజ్ ఆఫ్ సంథింగ్ అండ్ మీనింగ్ అని యూజ్ చేసామనుకోండి. ఎక్కడైనా అప్రైజ్ సమ్వన్ ఆఫ్ సంథింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్. ఇది సెన్స్ అనమాట. టు గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్, టు షేర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది నీ దగ్గర, అది వేరే వాళ్ళతో నువ్వు చెప్పావు, షేర్ చేసుకున్నావు. దట్ ఈస్ కాల్డ్ అప్రైజ్. ఆర్ వి సే హీ ఇన్ఫార్మ్డ్. యాక్చువల్లీ మై అంకుల్ అప్రైజ్డ్ మీ ఆఫ్ ది ఇన్సిడెంట్ అనేది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఎనివే ఇప్పుడు చూసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆఫ్. ఇది కరెక్ట్. ఆన్ రాదు, అబౌట్ రాదు, ఇన్ రాదు. అదే ఒకవేళ ఇక్కడ మై అంకుల్, నీ సింపుల్ వర్డ్స్ చెప్పాలనుకోండి, అప్రైజ్ అనుకోండి మీరు, మై అంకుల్ ఇన్ఫార్మ్డ్ మీ అని కూడా మీరు అనొచ్చు. ఇన్ఫార్మ్డ్ మీ. సో దానికి మనం రిప్లేస్మెంట్లోనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ వాడుతున్నాం, అప్రైజ్ అయిపోతుంది. నాకు ఒక ఇన్సిడెంట్ గురించి మా అంకుల్ ఇన్ఫార్మ్ చేశారు, దట్స్ ఇట్. సో ద వర్డ్ అప్రైజ్ విల్ ఆల్వేస్ టేక్ ఆఫ్ అలాంగ్ విత్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 92, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కాంటిగ్వస్, బ్యూటిఫుల్ వర్డ్. ఒకసారి చూడండి, ఈ వర్డ్ మీకు తెలుసా? ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో దీని మీనింగ్ మీరు మెన్షన్ చేసి ఇవ్వండి, రైట్? దిస్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ కాంటిగ్వస్. ఇఫ్ ఐ సే ఏ అండ్ బి ఆర్ కాంటిగ్వస్ నేషన్స్. కాంటిగ్వస్ నేషన్స్ అంటే ఏంటి అంటే ఏ అనే కంట్రీ ఒకటి అండ్ బి అనే కంట్రీ ఒకటి ఇరుగు పొరుగు దేశాలని చెప్పాలనుకోండి. వి యూస్ ద టర్మ్ కాంటిగ్వస్ బికాస్ దే షేర్ బౌండరీ బిట్వీన్ దెమ్. దే లై సైడ్ బై సైడ్ టు ఈచ్ అదర్. పక్క పక్కనే ఉన్నాయి, సైడ్ బై సైడ్. వి యూస్ ద ఎక్స్ప్రెషన్ సైడ్ బై సైడ్. అవునా కదా? జనరలీ వి సే ద we use the expression side by side or we use the expression neighboring. అవునా కదా, రైట్? ఇరుగు పొరుగు అని చెప్పాలి అంటే మనం ఏం యూస్ చేస్తాం సార్? యాక్చువల్గా నైబర్స్. అవునా కదా, రైట్? ఆ నైబరింగ్ అనే సెన్స్లో ఇరుగు పొరుగు పక్క పక్కనే సైడ్ బై సైడ్ ఉంటుంది చెప్పాలంటే we use the word contiguous. So contiguous things are things that are touching with each other, that share a boundary with each other. అవునా కదా? ఇవన్నీ మీరు నీట్గా మీనింగ్స్లో రాయండి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎనీవే కరెక్ట్ వర్డ్ స్పెల్లింగ్ అవుతుంది కాంటిగ్వస్. సో 1 కాదు, 2 బాగానే ఉంది. అవునా కదా? 3 నో, 4 రాంగ్ అనమాట. సో ఆప్షన్ 2 మార్క్ చేస్తే సరిపోతుంది. బ్యూటిఫుల్. మీనింగ్ అడగలేదు, బట్ వేరే ఎగ్జామ్స్లో కాంటిగ్వస్ మీనింగ్ చాలాసార్లు వచ్చింది. ఐడెంటిఫై ద పార్ట్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. ద కంపెనీ వర్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 2001. వెరీ సింపుల్. వర్ ఫౌండెడ్ అని చెప్పేసాము బికాస్ కంపెనీ ఈజ్ అ సింగులర్ సబ్జెక్ట్, సో ఇట్ టేక్స్ వర్స్ అలాంగ్ విత్ ఇట్. ఐ సే దిస్ ఈస్ ది ఈజియెస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద పేపర్. ద కంపెనీ వాజ్ ఫౌండెడ్. సో ఇక్కడ వర్ ప్లేస్లో వర్స్ కాబట్టి ఆప్షన్ 4 కంటెన్స్ ఎర్రర్. ఈజీ క్వశ్చన్ గైస్. షీ స్టడీస్ ఇన్ డాష్ యూనివర్సిటీ. వి సే షీ స్టడీస్ ఇన్ అ యూనివర్సిటీ. ఆమె ఒక యూనివర్సిటీలో చదువుతుందని చెప్పాలంటే షీ స్టడీస్ ఇన్ అ యూనివర్సిటీ. యూస్ చేస్తాం. యూనివర్సిటీలో యూ వవెల్ అయినా కూడా ఓవెల్తో కూడా మనము ఎందుకు యూస్ చేస్తామంటే సౌండ్ మనకి ఓవెల్ సౌండ్ రావట్లేదు. ఓవెల్ సౌండ్ వస్తే యాన్ వస్తుంది, కానీ ఓవెల్ లెటర్తో కాదు. సో ఇక్కడ ఓవెల్ సౌండ్ ఇవ్వదనమాట, అది ఇస్తుంది ఒక కాన్సనెంట్ సౌండ్. ఏమిస్తుంది యాక్చువల్గా? సో కాన్సనెంట్ సౌండ్స్ తోటి మనము యాక్చువల్లీ ఏ యూస్ చేస్తాము అనేది పాయింట్. ఇది ఆర్టికల్స్ నుంచి వచ్చే క్వశ్చన్ అండ్ ఇది ఒక రిపీటెడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. యూనివర్సిటీ అనే వర్డ్తో ఎప్పుడైనా ఏ యూస్ చేయాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి, యునీక్ అనే వర్డ్తో కనుక మీరు యూస్ చేయాలనుకో ఏమన్నా ఆర్టికల్ని, మీరు యూస్ చేస్తారా, యాన్ యూస్ చేస్తారా? అని యూస్ చేయాలి. అవునా కదా? సో ఆన్సర్ ఏ అవుతుంది అనమాట. సో
షీ స్టడీస్ ఇన్ అ యూనివర్సిటీ. ఈజీ. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నారు. డామినీరింగ్, ప్రెస్యూమబ్లీ, ఫ్రాంటిక్ అండ్ pathetically. Let me write the spellings of the words properly. Domineering. If I say I have a domineering boss, that simply means I have a boss who is dominating me all the time. నా మీద చాలా అథారిటీ చూపిస్తాడు, అథారిటేటివ్ బాస్ ఉన్నాడు. డామినీరింగ్ వర్డ్ స్పెల్లింగ్ బాగానే ఉందనుకుంటా, చూడండి ఒకసారి. ఫైన్, ఇది బాగుంది, సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఫ్రాంటిక్. ఇఫ్ ఐ సే ఐ బిహేవ్డ్ ఆర్ ఐ టుక్ ద డెసిషన్ ఇన్ అ ఫ్రాంటిక్ సిచ్యువేషన్. ఫ్రాంటిక్ సిచ్యువేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే హర్రీలో ఉన్నాను, దట్ ఐ యామ్ ఇన్ అ హరీ అండ్ ఐ యామ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఐ యామ్ నాట్ ఇన్ అ స్టేట్ ఆఫ్ మేకింగ్ ప్రాపర్ డెసిషన్స్. ప్రాపర్ స్టేట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్టేట్లో లేకపోతే ఒకవేళ తొందరలో ఉన్నాను, బాగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను అనుకోండి, ఐ యూస్ ద వర్డ్ ఫ్రాంటిక్. ఫ్రాంటిక్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఉరుకులు పరుగుల్లో ఉండడం, అవునా, తొందరలో మనం ఏమైనా డెసిషన్స్ తీసుకోవడం ఫ్రాంటిక్ అంటాం అనమాట. సో స్పెల్లింగ్ బాగానే ఉంది, సో ఇది ఆన్సర్ కాదు. pathetic. If I say something is pathetic, that is very bad in condition. Pathetic things are things that are very bad in condition, అవునా కదా, పూర్ ఇన్ కండిషన్. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. దెన్ 4 wrong. సో ఒకటే ప్రాబ్లం ఉండొచ్చు, అదేంటంటే ప్రెస్యూమబ్లీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రెస్యూమబ్లీ, అవునా కదా. ప్రెస్యూమ్ అంటే ఇదనమాట. ప్రెస్యూమబ్లీలో జస్ట్ సింపుల్గా మీరు ఏ పెట్టేయాలి, BLY రాయాలి. ప్రెస్యూమబ్లీ అంటే మీనింగ్ ఏంటి అంటే మోస్ట్ లైక్లీ, అవునా కదా, రైట్. ఆల్మోస్ట్, నిజమే కావచ్చు, ఇంచుమించు అనే సెన్స్లో వాడతాం అనమాట, రైట్. సో ఇఫ్ యూ థింక్ సంథింగ్ ఈస్ మోస్ట్ లైక్లీ ట్రూ, మోస్ట్ లైక్లీ ద మ్యాటర్, అప్పుడు మీరు యూస్ చేసే వర్డ్ ఏమవుతుందంటే ప్రెస్యూమబ్లీ. ఏమంటాం, ప్రెస్యూమబ్లీ. సో ఇక్కడ మీకు ప్రాబ్లం ఉందన్నమాట, రైట్. దిస్ ఈస్ ద లాస్ట్ వర్డ్ ఆఫ్ దిస్ వీడియో. పార్ట్ 2 దీంతో కంప్లీట్ అయిపోయింది. మనం ఒక కంప్లీట్ పేపర్ని ఇక్కడతో డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ గైస్. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్ ప్రిపరేషన్ చేస్తారో మీరందరూ కూడా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు ఎన్రోల్ అయిపోండి ఇమీడియట్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ SSCకి సంబంధించి ఇంటర్ బేస్డ్ అండ్ 10th బేస్డ్ ఎగ్జామినేషన్స్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి. ఆ నోటిఫికేషన్ మీరు మిస్ చేయకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. ఎగ్జామినేషన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి సూట్ అయ్యే విధంగా తెలుగులో కండక్ట్ చేస్తారు, రీజనల్ లాంగ్వేజ్. సో తప్పకుండా మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఏమైనా ఈ పేపర్స్ని తప్పకుండా తీసుకోవాలి అండ్ ఈ ఎగ్జామినేషన్లో కూర్చొని మీరు రాయాలంతే, ఓకేనా. ఇది మీరు మిస్ చేయొద్దు. 10th పాస్ అయితే సరిపోయే ఒక నోటిఫికేషన్ వస్తుంది, SSC MTS అని, ఓకేనా. దీనికోసం రెడీగా ఉండండి, మంచి వేకెన్సీస్ వస్తాయి. ఇంటర్ పాస్ అయితే చాలు, CHSL జాబ్స్ వస్తాయి, ఓకేనా. లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ చాలా బాగుంటాయి అనమాట సెంట్రల్ ఏజెన్సీస్లో. ఇది తప్పకుండా మీరు ఫోకస్ చేయండి. రాబోయే 2025లో వచ్చే MTS అండ్ CHSL ప్రిపరేషన్ కనుక మీరు చేసే స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కంప్లీట్గా A to Z మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి, ఓకేనా. అవసరమైన ప్రతి ఏరియా కవర్ చేసే ప్రతి వీడియో, ప్రతి లాజిక్ పైన, ప్రతి రూల్, ప్రతి గ్రామర్ ఏరియా, ప్రతి వొకాబ్ ఏరియా, ప్రతి కాంప్రిహెన్షన్ ఏరియా, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్ అన్నీ కూడా, ఓకేనా. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్మోస్ట్ 30 to 40 వీడియోస్ ఉంటాయన్నమాట మీకు. మొత్తం కలిపి ఆల్మోస్ట్ 350+ అవర్స్ వీడియోస్ ఉన్న ఒక బ్యూటిఫుల్ కోర్సు 499 రూపీస్కి సింపుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చాలా తక్కువగా. సో 499 రూపీస్కి ఉన్న అఫోర్డబుల్ కోర్సులో ఎన్రోల్ అయిపోయి 3 monthsలో మీరు 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, రైట్. దీంట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ నేను డీటెయిల్గా ప్రజెంట్ చేశాను, చూడండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 7780623633. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీ నెంబర్కి వాట్సాప్ పెట్టచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. పర్చేస్కి రిలేటెడ్ ఆర్ లాంగ్వేజ్కి రిలేటెడ్, ప్రిపరేషన్ రిలేటెడ్ తప్పకుండా మేము దగ్గరుండి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. బ్యాంక్ PO అండ్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా బ్యాంక్ SSC కోర్స్లో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా స్ట్రెంథెన్ చేసుకోండి. మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళన్నా ఏదైనా కోచింగ్ పాయింట్లో ఉన్నా కూడా ఇంగ్లీష్ మీకు ఇంత బాగా ఎక్కడ దొరకదు. సో ఇమీడియట్గా మన కోర్సెస్ ఎన్రోల్ అయ్యి మీరు మీ ప్రిపరేషన్కి యాడ్ చేసుకొని స్కోర్ని బూస్ట్ చేసుకోండి, ఓకే, రైట్. సో SI కానిస్టేబుల్ స్టూడెంట్స్ గురించి తప్పకుండా మాట్లాడాలి. SI అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి మన దగ్గర అప్రాక్సిమేట్గా 6 months టైం మాత్రమే ఉంది. 6 monthsలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. 6 monthsలో మీరు ఒక మ్యాజిక్ చేసి ఇంగ్లీష్లో 25 out of 25 కొట్టే ఛాన్స్ ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు అనే స్టేజ్ నుంచి 25లో 25 మార్కులు మీరు కొట్టే పాసిబిలిటీ మీకు ఈ కోర్స్ ఇస్తుంది అనమాట. మీరు ఎక్కడ చదివే వాళ్ళైనా, ఓన్గా అయినా, ఊర్లో కూర్చున్నా, లేకపోతే స్టడీ హాల్లో ఉన్నారా, BC స్టడీ సర్కిల్లో ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా, లేకపోతే ఏమైనా కోచింగ్ పాయింట్స్లో ఉన్నారా, ఎక్కడున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన బెస్ట్ కోర్స్ ఇదే అవుతుంది అనమాట. ఇంతకంటే మంచి కోర్స్ మీకు దొరకదు. ఒకసారి మీరు కంటెంట్ చెక్ చేయండి అండ్ మన ప్లే స్టోర్లో రివ్యూస్ స్టూడెంట్స్ చూడండి, ఒకసారి కామెంట్స్ చూడండి, వీడియో కామెంట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటనేది, ఓకే. ఒక్కసారి కోర్సులో ఎన్రోల్ అవుతే కంప్లీట్ గ్రామర్ 0 లెవెల్ నుంచి ఫౌండేషన్ నుంచి హై లెవెల్ వరకు దగ్గరుండి నేనే నేర్పించడం జరుగుతుంది, ప్రతి ఏరియా కూడా, రైట్. అవసరమైన గ్రామర్ కావచ్చు, వొకాబ్ కావచ్చు, ప్యాసేజ్కి సంబంధించిన కాంప్రిహెన్షన్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఫర్ SI స్టూడెంట్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయి. సో 399 రూపీస్కి 3 months కోర్సు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో వస్తుంది, రైట్. 599 రూపీస్ పెడితే 6 months కోర్సు. ఏ కోర్స్ కావాలంటే కోర్సులో ఎన్రోల్ అవ్వండి.
అండ్ ఇమీడియట్గా ప్రిపరేషన్ చేసుకోండి. జాయిన్ ఇమీడియట్లీ. డౌన్లోడ్ ది యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ మన యాప్లో క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్లోనే డెమోస్ చూడండి, జాయిన్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇప్పటిదాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ అండ్ లైక్ ద వీడియో, ప్రెస్ ద బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది వీడియోస్ మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, ఎంత నచ్చుతున్నాయి అనేది. ఓకేనా? మీకు ఎంగేజింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. నేను లైక్స్ ద్వారానే వీడియో ఎంత బాగుందని అసెస్ చేసుకుంటా. అండ్ మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఆల్ వాట్సాప్ గ్రూప్స్, ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో ఈ వీడియో పాపప్ అయ్యేలా చూడండి. రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు మేక్ మోర్ వీడియోస్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.